Hello everyone, welcome to Mana College, and today's topic is LRC. LRC is nothing but longitudinal redundancy check. Previous class లో VRC అని చెప్పుకున్నాం. ఈ క్లాస్ లో LRC గురించి చెప్పుకున్నాం. సో LRC కూడా వన్ టైప్ ఆఫ్ ఎర్రర్ డిటెక్షన్ మెథడ్ అన్నమాట. మనం డిజిటల్ డేటాను ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎర్రర్ని ఎలా డిటెక్ట్ చేయొచ్చు, ఓకేనా? రిసీవర్కి వచ్చినప్పుడు ఎర్రర్ ప్రజెంట్ అయిందా లేదా అనేది ఐడెంటిఫై చేస్తుంది. సో దీంట్లో వచ్చేసరికి ఒరిజినల్ డేటా ఏంటంటే కొంచెం సర్టెన్ మ్యాటర్ రాసాను, ఒకసారి మీరు చదవండి, ఓకేనా? సో ఒరిజినల్ డేటా ఏదైనా డేటా ఉందనుకో, సపోజ్ ఇది డేటా అనుకుందాం, 1100 సో 1101 ఇలా డేటా అనేది ఉంది అనుకోండి. 8 బిట్స్ 8 16 + 16 32 బిట్స్ డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది అనుకోండి. ఈ డేటాని ఏం చేస్తుందంటే అది బ్లాక్ వైజ్గా ఈక్వల్గా డివైడ్ చేసుకుంటుంది. ఇప్పుడు దాంట్లో 32 బిట్స్ డేటా ఉంది నాకు. ఈ డేటా అనేది సెండర్ నుంచి రిసీవర్కి పంపాలి. పంపాలంటే ఏం చేస్తుందంటే ఎల్ఆర్సి టెక్నిక్లో ఏం చేస్తుందంటే అది బ్లాక్స్ లాగా డివైడ్ చేసుకుంటుంది. సో ఫస్ట్ డేటా అనేది ఇక్కడ రాసేస్తున్నాను, యారో మార్క్ చూడండి. ఫస్ట్ డేటా ఇలా తీసేసుకుంటున్నాను, తర్వాత సెకండ్ డేటాను ఇలా తీసుకుంటాను. 88 బిట్స్గా డివైడ్ చేసుకుంటుంది. సెకండ్ డేటాని ఇలా రాసేస్తున్నాను, థర్డ్ డేటాని ఇలా రాసేస్తున్నాను, ఓకేనా? సో 1 by 1 అంటే ఎన్ని అయిపోతాయి, ఎన్ని కాలమ్స్ అయ్యాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 కాలమ్స్. ఎన్ని రోస్ అయిపోయాయి? 1 2 3 4 రోస్. ఈ 4 బిట్స్ 4 సెక్టర్ లాగా డివైడ్ చేసుకొని 8 కాలమ్స్, 8 బిట్స్ ఆఫ్ డేటా ఉంది కదా, 8 కాలమ్స్ లాగా డివైడ్ చేసుకుంటుంది. సో ఫస్ట్ డేటా బిట్ ఇక్కడ రాసేస్తాం, సెకండ్ డేటా బిట్ ఇక్కడ రాసేస్తాం, థర్డ్ డేటా బిట్ ఇలా రాసేస్తాం, ఫోర్త్ వన్ ఇలా. సో ఇప్పుడు ఏం చేయాలంటే డేటాను సెండ్ చేసేటప్పుడు దీనికి ఏం చేయాలంటే ఈవెన్ ప్యారిటీ అనుకుందాం. ఈవెన్ ప్యారిటీ జనరేట్ అవుతుంది, ఆడ్ కానీ ఈవెన్ కానీ. నేను ఎగ్జాంపుల్ డిఫాల్ట్గా ఈవెన్ ప్యారిటీ తీసుకున్నాను. అదే డేటాని ఇలా రాశాను కదా, ఓకే. అదే డేటా నేను ఇక్కడ రిప్రజెంట్ చేశాను. ప్రతి డేటాని ఇలా డివైడ్ చేసుకున్నాను. సో దీంట్లో ఈవెన్ ప్యారిటీ జనరేట్ చేయాలంటే, ఓకేనా, ఫస్ట్ 8 బిట్స్, సెకండ్ 8 బిట్స్, థర్డ్ 8 బిట్స్, ఫోర్త్ 8 బిట్స్, ఇలా 4 కాలమ్స్ 4 రోస్ 8 కాలమ్స్ లాగా డివైడ్ చేసుకున్నాం. సో దీంట్లో ఈవెన్ ప్యారిటీ జనరేట్ అవ్వాలంటే దీంట్లో ఎన్ని వన్స్ ఉన్నాయి? 1 2 3 వన్స్. ఈవెన్ ప్యారిటీ కావాలంటే +1 యాడ్ చేస్తే 4 వన్స్ అవుతాయి. 4 వన్స్ అయినప్పుడు ఇక్కడ ప్యారిటీ బిట్ ఏమొస్తుంది? 1 ఎంటర్ చేసుకోవాలి. ఆల్రెడీ 2 వన్స్ ఉన్నాయి, ఇంకో 1 యాడ్ చేస్తే ఆడ్ అయిపోతుంది కదా. సో ప్యారిటీ బిట్ ఈస్ 0. దీంట్లో ఎన్ని వన్స్ ఉన్నాయి? 3 వన్స్ ఉన్నాయి. ప్యారిటీ బిట్ ఈస్ 1. యాడింగ్ +1 అనమాట. +1 యాడ్ చేసినప్పుడు డేటా అనేది ఈవెన్ అయిపోవాలి, ఓకే. సో 3 వన్స్ +1. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ 2 వన్స్ ఉన్నాయి, ఇంకో 1 యాడ్ చేస్తే ఆడ్ అయిపోతుంది కాబట్టి ప్యారిటీ బిట్ ఈస్ 0. 3 వన్స్ ఉన్నాయి, +1 యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ 2 వన్స్ ఉన్నాయి, ప్యారిటీ బిట్ ఈస్ 0. 1 సింగిల్ 1 ఉంది, +1 యాడ్ చేస్తే 2 వన్స్ అయిపోతాయి, ఈవెన్ ప్యారిటీ వచ్చేస్తుంది. ఆల్రెడీ 4 వన్స్ ఉన్నాయి, ఈవెన్ నెంబరే కదా. సో మనం అడిషనల్ బిట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎల్ఆర్సి డేటా ఏమవుతుంది? సో దిస్ వన్ ఈస్ ఎల్ఆర్సి బిట్ అనమాట ఈ డేటా. సో ఈ డేటా ట్రాన్స్ఫర్ అయ్యే డేటా ఏమవుతుంది? 10101010 అనమాట, ఓకే. ఇక్కడ మీరు చూడండి, ఒరిజినల్ డేటా ప్లస్ ఎల్ఆర్సి. ఈ డేటా అనేది రిసీవర్కి సెండ్ అయిపోతుంది. రిసీవర్కి వచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఈ ఒరిజినల్ డేటాని మళ్ళీ బ్లాక్స్లో డివైడ్ చేసుకొని ఎల్ఆర్సితో కంపేర్ చేస్తాడు. కంపేర్ చేసినప్పుడు సేమ్ ఎల్ఆర్సి వచ్చిందనుకో, సో డేటాను వాడు యాక్సెప్ట్ చేస్తాడు, అదర్వైజ్ రిజెక్ట్ చేస్తాడు అనమాట. సో ఎల్ఆర్సి బిట్ ప్లస్ ఒరిజినల్ డేటా ఇది రెండు ట్రాన్స్ఫర్ చేస్తాడు. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏం చేయాలంటే, సో ఈ ఎంటైర్ డేటా అనేది సెండ్ అవుతుంది విత్ ఎల్ఆర్సి. ఈ ఎల్ఆర్సి డేటా ఇందాక మనం చేసాం కదా ఇది. సో సెండ్ అయినప్పుడు రిసీవర్ తీసుకున్నాడు అనుకోండి, ఎగ్జాంపుల్. సో సేమ్ డేటా వస్తే యాక్సెప్ట్ చేస్తాడు. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రెడ్ కలర్ పెట్టాను, సేమ్ డేటాని ఇక్కడ రెడ్ కలర్ పెట్టాను, అంటే 1 ప్లేస్లో 0 పెట్టాను, ఇక్కడ 0 ప్లేస్లో 1 పెట్టాను. కరెక్ట్ అయిపోయింది అనుకుందాం, డేటా కరెక్ట్ అయిపోయింది. ఇక్కడ కూడా 0 ప్లేస్లో 1 పెట్టాను, 1 ప్లేస్లో 0s పెట్టారు. రెడ్ కలర్లో పెట్టినాయన్ని 0s, అపోజిట్ వాల్యూస్ చేంజ్ చేశారు. దీని ఎల్ఆర్సి ఏమి ఇచ్చండి? యాక్చువల్గా మనం ఎల్ఆర్సి ఫైండ్ అవుట్ చేసింది ఏంది? 101010 ఒరిజినల్ డేటా. కరెక్ట్ అయిన డేటా ఇది, సమ్ బిట్స్ అనేది కరెక్ట్ అయినాయి, ఓకేనా. రిసీవర్కి వచ్చేసరికి సో దీంట్లో కంపేర్ చేస్తాడు, బిట్స్ అనేవి మ్యాచ్ అవుతున్నాయా లేదా అని. సరే, ఒరిజినల్ డేటా ఇది ఉంది కదా, ఇది యాక్చువల్గా ఒరిజినల్ డేటా ఎల్ఆర్సి ఇందాక ప్రీవియస్ సెండ్ చేసింది. సరే, ఎర్రర్ ఉంది, ఏదైనా డేటా బరస్ట్ అయిపోయింది, సో ఏవైనా నాయిస్ ఇంట్రడ్యూస్ అయిపోయి మనకు డేటా అనేది చేంజ్ అయిపోయింది అనుకుందాం. ఇది ఒరిజినల్ డేటాలో
ఈ 1 ప్లేస్లో 0 వచ్చేసింది, ఓకేనా. ఈ 0 ప్లేస్లో 1 వచ్చేసింది, అందుకే డిఫరెంట్ మ్యాచింగ్లో పెట్టాను నేను. ఈ 0 ప్లేస్లో 1 వచ్చేసింది, ఈ 1 ప్లేస్లో 00 వచ్చింది. ఈ డేటా ట్రాన్స్ఫర్ అయింది అనుకుందాం. వాడు ఎలా డిటెక్ట్ చేస్తాడు రిసీవర్కి వచ్చేసరికి ఏంటంటే, సో ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఏం చేస్తాం, ఎల్ఆర్సి ఫైండ్ అవుట్ చేసాం కదా, అది క్రాస్ వెరిఫికేషన్ చేసుకుంటాడు అనమాట. క్రాస్ వెరిఫికేషన్ చేసుకున్నప్పుడు ఈ డేటా యొక్క ఎల్ఆర్సి ఫైండ్ అవుట్ చేస్తాడు. యాక్చువల్గా ఒరిజినల్ ఎల్ఆర్సి ఏంది 101010, ఇదే సేమ్ ఎల్ఆర్సి మనకి ఇక్కడ రావాలి. సో ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఈ డేటాని ఎంటర్ చేసుకుందాం. సో అదే డేటాని నేను ఇక్కడ ఎంటర్ చేశాను 1010, ఇది బ్లూ కలర్లో ఉంది, ఏం చేసుకున్నాను నేను, గ్రీన్ కలర్లో ఉంది కరెక్ట్ అయిన డేటా, ఇది కూడా కరెక్ట్ అయిన డేటా, ఇది కూడా కరెక్ట్ అయిన డేటా. ఈ డేటానే ఎంటర్ చేసుకున్నాను నేను. ఓకే, ఫస్ట్ బిట్, సెకండ్ బిట్, థర్డ్ బిట్, ఫోర్త్ బిట్, ఫస్ట్ బిట్, సెకండ్ బిట్, థర్డ్ బిట్, ఫోర్త్ బిట్. ఇప్పుడు దీనికి ఎల్ఆర్సి ఫైండ్ అవుట్ చేయండి. సో ఈవెన్ ప్యారిటీ కదా, ఈవెన్ ప్యారిటీకి ఏం చేస్తాం, 4 ones ఉన్నాయి కాబట్టి వాల్యూ ఈజ్ 0, రైట్. ఇక్కడ 0011 ఉంది, సో 2 ones కదా ఈవెన్ ప్యారిటీ, ప్యారిటీ బిట్ ఈజ్ 0. 2 ones ఉన్నాయి కదా, ప్యారిటీ బిట్ ఈజ్ 0. నెక్స్ట్ ఈవెన్ ప్యారిటీ, సింగిల్ 1 ఉంది కదా, ప్యారిటీ బిట్ ఏమవుతుంది, 1 అవుతుంది, రైట్. సో 1. నెక్స్ట్ దీంట్లో చూడండి 3 ones ఉన్నాయి కదా, ప్యారిటీ బిట్ ఏమవుతుంది, 1 అవుతుంది, ప్లస్ 1, 3 ones ప్లస్ 1 4 అవుతుంది ఈవెన్ నెంబర్. ఇక్కడ 2 ones ఉన్నాయి, 2 ones ఉన్నాయి కాబట్టి ప్యారిటీ బిట్ ఏమవుతుంది, 0, ఆల్రెడీ ఈవెన్ నెంబర్. ఇక్కడ 2 ones ఉన్నాయి, ఆల్రెడీ ఈవెన్ నెంబర్, ప్యారిటీ బిట్ ఈస్ 0. 4 ones ఉన్నాయి, ప్యారిటీ బిట్ ఈస్ 0. యాక్చువల్లీ ప్రీవియస్ ఎల్ఆర్సి ఎంత మనకు వచ్చింది, సో దిస్ వన్ ఈస్ వాట్ రిసీవర్ దగ్గర చెక్ చేసిన ఎల్ఆర్సి. ప్రీవియస్ ఎల్ఆర్సి ఏమొచ్చింది, 101010 ఓకేనా, 10101010. ఇది ప్రీవియస్ ఒరిజినల్గా సెండ్ చేసినప్పుడు, ఓకేనా. డేటా కరెక్ట్ అయినప్పుడు రిసీవర్ దగ్గర వచ్చిన ఎల్ఆర్సి ఇది. ఈ రెండు మ్యాచ్ అయ్యాయా, సేమ్ ఉన్నాయా, నో, నాట్ మ్యాచ్. మ్యాచ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే వాడు డేటాని రిజెక్ట్ చేస్తాడు. ఇక్కడ మీరు చూస్తే ఎల్ఆర్సి అనేది మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఎర్రర్ ఉంది అని చెప్తాడనమాట. సో దిస్ వన్ ఈస్ ఎల్ఆర్సి కాన్సెప్ట్, ఒక ఎగ్జాంపుల్తో. అండర్స్టూడ్? ఓకే, లెట్ us టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇక్కడ ఏమని ఇచ్చాడు, కన్సిడర్ ద ఫాలోయింగ్ బిట్ స్ట్రీమ్ that is encoded using VRC and LRC ఈవెన్ ప్యారిటీ అన్నాడు. ఈవెన్ వాట్ విల్ బి ద ట్రాన్స్మిటెడ్ డేటా అని అడుగుతున్నాడు. ఈవెన్ ప్యారిటీ ఉంది, వాట్ ఈస్ ద ట్రాన్స్మిటెడ్ డేటా అని అడుగుతున్నాడు. సో వాట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ డేటా అన్నప్పుడు ఫస్ట్, ఓకేనా, ఇది డేటా ఇచ్చాడు, ఓకేనా. సో డేటాని మనం ఏం చేసుకుంటాం, డిఫరెంట్ బ్లాక్స్ వైజ్ రాసుకుంటాం. 11 వర్టికల్గా రాసుకుంటాం, ఇది వర్టికల్గా రాసుకుంటాం, ఇది వర్టికల్గా రాసుకుంటాం. ఎలా రాసుకుంటాం, ఇచ్చిన డేటా ఎలా రాయాలి, ఇది డేటా ఇచ్చాడు, దాన్ని ఎలా రాసుకోవాలి, ఫస్ట్ బిట్ని తీసుకోండి, ఓకేనా. సో ఫస్ట్ బిట్ 1 1 0 0 0 0 1, ఓకేనా. తర్వాత సెకండ్ బిట్కి వెళ్ళండి. సెకండ్ బిట్ ఏంటి, 1 1 1 4 ones 001 అలా ప్రతి బిట్ డేటాని వర్టికల్గా రాసుకుంటూ వెళ్ళండి, ఓకే. అలా ప్రతి బిట్ డేటాని వర్టికల్గా రాస్తూ వెళ్తే ఇలా వస్తుంది మనకు. ఫస్ట్ బిట్ డేటా, సెకండ్ బిట్ డేటా వర్టికల్గా, థర్డ్ బిట్ డేటా, ఓకే, ఫోర్త్ బిట్ డేటా, 1 2 3 డిఫరెంట్ బ్లాక్స్గా డివైడ్ చేసుకున్నాం. 1 2 3 4 5 6 7, ఓకేనా. ఈ 7 కాలమ్స్లో తీసుకోండి. సో దీనికి ఏం చేస్తారంటే, సో ఫస్ట్ విఆర్సి బిట్స్ ఫైండ్ అవుట్ చేయండి. సో దీంట్లో ఈవెన్ ప్యారిటీ అన్నాడు కాబట్టి ఈవెన్ ప్యారిటీ డేటా ఏమవుతుంది, నంబర్ ఆఫ్ వన్స్ ఐడెంటిఫై చేయండి. ఎన్ని వన్స్ ఉన్నాయి దీంట్లో, 3 ones ఉన్నాయి. సో ఈవెన్ ప్యారిటీ కావాలంటే +1 మనం యాడ్ చేయాలి. సో విఆర్సి బిట్ ఏమవుతుంది, 1 అయిపోతుంది. నెక్స్ట్, సో దీంట్లో నంబర్ ఆఫ్ వన్స్ ఐడెంటిఫై చేయండి. 1 2 3 4 5, 4 + 5. సో ఇంకో 1 యాడ్ చేద్దాం, 6 1 యాడ్ చేయాలి. సో నెక్స్ట్ దీంట్లో ఎన్ని వన్స్ ఉన్నాయి, 1 2 3 4 ones ఉన్నాయి కాబట్టి విఆర్సి బిట్ అనేది 0 అయిపోతుంది. నెక్స్ట్ దీంట్లో ఎన్ని వన్స్ ఉన్నాయి, 2 ones ఉన్నాయి. సో విఆర్సి బిట్ అనేది 0 అయిపోతుంది డేటాకి. ఈవెన్ ప్యారిటీ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. 3 ones ఉన్నాయి, +1 4 ones అయిపోతాయి. నెక్స్ట్ 3 ones ఉన్నాయి, +1 4 ones అయిపోతాయి. నెక్స్ట్ 1 1 1 3 ones ఉన్నాయి, +1 4 ones అయిపోతాయి, ఓకే. ఇదే డేటాకి హారిజెంటల్గా ఎల్ఆర్సి ఫైండ్ అవుట్ చేయండి.
ఎన్ని వన్స్ ఉన్నాయి? 4 వన్స్ ఉన్నాయి. డేటా ఏమవుతుంది? 0. ఈవెన్ ప్యారిటీ కాబట్టి 0. నెక్స్ట్ డబల్ 1. సో హారిజాంటల్గా ఫైండ్ అవుట్ 2 వన్స్ ఉన్నాయి. ఈవెన్ నెంబర్ కాబట్టి మనం అడిషనల్ బిట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ డబల్ 1, త్రిబుల్ 1. 5 వన్స్ ఉన్నాయి. సో ఈవెన్ నెంబర్ కావాలంటే +1 యాడ్ చేయాలి. దీనికి తీసుకోండి. 2 వన్స్ ఉన్నాయి. సో ఈవెన్ నెంబర్ కాబట్టి 0, +1 యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో చూడండి 3 వన్స్ ఉన్నాయి. 3 వన్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి? +1 యాడ్ చేసుకోవాలి. +1 యాడ్ చేస్తాం. నెక్స్ట్ సో దీంట్లో హౌ మెనీ వన్స్? ఆల్ ఆర్ జీరోస్. ఓకేనా? ఆల్ ఆర్ జీరోస్ కాబట్టి +1 యాడ్ చేస్తే ఆడ్ నెంబర్ అయిపోతుంది. కాబట్టి ఈవెన్ నెంబర్ కావాలంటే 0 ఇస్ ఈవెన్ నెంబర్ కదా. సో 0. నెక్స్ట్ దీంట్లో చూడండి ఎన్ని వన్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7. 7 వన్స్ ఉన్నాయి. ఇంకో 1 యాడ్ చేస్తే 8 వన్స్ అయిపోతాయి. సో ఈ డేటాలో చూడండి డబల్ 1, 5 వన్స్ ఉన్నాయి. 5 వన్స్ ఉన్నాయి. ఇంకో ఈవెన్ కావాలంటే +1 యాడ్ చేయాలి. సో వాట్ ఈస్ ద ట్రాన్స్మిటెడ్ డేటా అంటే ఇవన్నీ డేటాలు కలిపి రాయడం అనమాట. సో ఈ ఎంటైర్ డేటాని. సో వాట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ డేటా అంటే ఎంటైర్ బిట్స్ కలిపి రాయడం అన్నమాట. ఏమవుతుంది? ఫస్ట్ది డబల్ 1, 4 zeros, డబల్ 1 ఇక్కడి వరకు. ఓకే, ఇది ఒక బిట్ అయిపోతుంది. నెక్స్ట్ ట్రాన్స్మిటెడ్ బిట్ 4 వన్స్. నెక్స్ట్ ఏముంది? డబల్ 0, డబల్ 1. అలాగే ప్రతి కాలం రాసుకుంటూ వెళ్ళండి. సో ఎంటైర్ డేటాను ట్రాన్స్మిట్ చేసినప్పుడు వాట్ ఈస్ ద ట్రాన్స్మిటెడ్ డేటా అంటే ఫస్ట్ బిట్, సెకండ్ బిట్, థర్డ్ బిట్, ఓకేనా, ఫోర్త్, ఓకేనా, సెకండ్, ఇట్లా ఏమవుతుంది? ఎంటైర్ డేటా ట్రాన్స్మిటెడ్ డేటా. ఇది మొత్తం ట్రాన్స్మిటెడ్ డేటా అయిపోతుంది. క్వశ్చన్లో అడిగాడు కదా వాడు. క్వశ్చన్లో ఏమని అడిగాడు? కన్సిడర్ ద ఫాలోయింగ్ బిట్ స్ట్రీమ్ దట్ కెన్ బి ఎన్కోడెడ్ బై యూజింగ్ విఆర్సి, ఎల్ఆర్సి. రెండు అడిగాడు కాబట్టి విఆర్సి చేశా, ఎల్ఆర్సి చేశాను. అండ్ వాట్ విల్ బి ద ట్రాన్స్మిటెడ్ డేటా? ఈవెన్ ప్యారిటీ చేసిన తర్వాత ట్రాన్స్మిటెడ్ డేటా ఏమవుతుంది? సో వర్టికల్గా ప్రతి బిట్ రాసుకుంటూ వెళ్తాం. ఓకేనా? బయట రాస్తాం. బయట అంటే గ్రూప్ ఆఫ్ బిట్స్ కదా, 8 నెంబర్ ఆఫ్ బిట్స్. సో ఇది రాసుకుంటూ వెళ్తాం. ఇలా రాసిన తర్వాత ఏం చేయాలంటే సో దీనికి ఈవెన్ ప్యారిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా వర్టికల్గా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ హారిజాంటల్గా ఎల్ఆర్సి ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండు కలిపి రాసుకుంటే ఇది ఫస్ట్ది బయట అయిపోతుంది, సెకండ్ది. అలా ప్రతి బయట రాసుకుంటే వెళ్ళిపోతే ఇది ట్రాన్స్మిటెడ్ డేటా అవుతుంది. ఓకే, ఇలా కూడా అడగవచ్చు ఎగ్జాంపుల్. ఇది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్, రైట్? సో నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్, ఇంకో ఎగ్జాంపుల్ ఫార్మాట్. మీరు క్వశ్చన్ ఒకసారి చదవండి. ఇక్కడ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ బిట్ స్ట్రీమ్ దట్ హ్యాస్ బీన్ ఎన్కోడెడ్ యూజింగ్ విఆర్సి, ఎల్ఆర్సి అండ్ ఈవెన్ ప్యారిటీ. ఓకేనా? సో ప్రీవియస్ లాగే సో విఆర్సి బిట్ వర్టికల్గా రాసుకుంటాం. ఓకేనా? ఇలా ప్రతి బిట్ డబల్ 1, 4 zeros, డబల్ 1. ఓకేనా? 4 zeros, డబల్ 1. ఇలా త్రిబుల్ 1 అదే డేటా ఇచ్చాడు. పర్టికులర్ ప్రతి డేటా ఇచ్చాడు. మనం ఏం చెప్పాం? లాస్ట్ బిట్ విఆర్సి, ఎల్ఆర్సి, ఈవెన్ ప్యారిటీ అన్నీ కూడా ఎన్కోడ్ అయి ఉన్నాయి. సో లొకేట్ ద ఎర్రర్ ఇఫ్ ప్రజెంట్. ఎర్రర్ ఉంటే దాన్ని లొకేట్ చేయమంటున్నాడు. ఓకేనా? సో డేటాని ఇలా రాసేసుకుంటాం. సో దీంట్లో రాసుకున్న తర్వాత కంప్లీట్గా ఇచ్చాడు. వాడే విఆర్సి బిట్స్ ఇచ్చాడు, వాడే ఎల్ఆర్సి. నేనేం లేదు, డేటాను వర్టికల్గా రాశాను. ప్రతి బిట్ని వర్టికల్గా రాశాను. ఈ లాస్ట్ రో, ఇక్కడ లాస్ట్ కాలం, ఇది లాస్ట్ కాలం ఎల్ఆర్సి, ఇక్కడ లాస్ట్ రో విఆర్సి. సో ఫస్ట్ వర్టికల్గా చూద్దాం ఎర్రర్ ఉందా లేదా. ఈవెన్ ప్యారిటీ అన్నాడు. టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ ఎంత ఉండాలి? ఈవెన్ నెంబర్. ఓకేనా? 1, 1, 1 +1 యాడ్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ ఈవెన్ కదా. ఓకే, ఇది 1. సో నెక్స్ట్ 4 వన్స్ +1, 4 వన్స్ +1 ఎంత? 5 వన్స్ అయ్యి 5 వన్స్ ఇంకో బిట్ యాడ్ చేస్తే 1 యాడ్ చేసినప్పుడు ఈవెన్ ప్యారిటీ అవుతుంది. సో 1 యాడ్ చేస్తాం, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ 1, 1, 1 3 వన్స్ ఉన్నాయి. +1 యాడ్ చేస్తే ఏమవుతుంది? +1 యాడ్ చేసినప్పుడు ఈవెన్ కావాలి. సో ఈ బిట్ అనేది రాంగ్ అనమాట. అర్థమవుతుందా చెప్పేది? ఆల్రెడీ విఆర్సి బిట్స్ ఇచ్చాడు. ఓకేనా? ఇక్కడ ఆల్రెడీ 3 వన్స్ ఉన్నాయి కాబట్టి +1 యాడ్ చేస్తే ఈవెన్ అవుతుంది. ఇక్కడ ఎన్ని వన్స్ ఉన్నాయి? 4 + 5, 5 వన్స్ ఉన్నాయి. +1 యాడ్ చేస్తే విఆర్స్ అవుతుంది. ఆల్రెడీ 3 వన్స్ ఉన్నాయి కాబట్టి +1 యాడ్ చేసి ఉంటే ఇక్కడ 1 అయి వచ్చి ఉండాలి. వాడు 0 ఇచ్చాడు కాబట్టి ఇది ఎర్రర్, రైట్? ఆల్రెడీ 2 వన్స్ ఉన్నాయి. సో 2 వన్స్ ఉన్నాయి కాబట్టి +1 యాడ్ చేసి ఉండాలి. సో 2 వన్స్ ఉన్నాయి. 2 వన్స్ అనేది ఈవెన్ నెంబరే కదా. సో ఆల్రెడీ 0 ఇచ్చింది కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ మళ్ళీ వర్టికల్గా చెక్ చేయండి. ఎన్ని ఉన్నాయి? 1, 2, 3 వన్స్ ఉన్నాయి. +1 యాడ్ చేస్తే ఈవెన్ నెంబరే వచ్చింది. నెక్స్ట్
1 2 3 వన్స్ ఉన్నాయి, +1 యాడ్ చేస్తే ఈవెన్ నెంబరే వచ్చింది. నెక్స్ట్ 1 1 1 3 వన్స్ ఉన్నాయి, +1 యాడ్ చేస్తే ఈవెన్ నెంబరే వచ్చింది. ఓకే, మనకి ఎర్రర్ ఉన్న బిట్ ఏంది ఇది. దీని ప్లేస్లో యాక్చువల్గా 1 ఉండాలి, వాడు 0 ఇచ్చాడు, అక్కడ ఎర్రర్ మనం లొకేట్ చేస్తాం. ఇది వర్టికల్గా. ఇప్పుడు హారిజంటల్గా చూడండి, రో వైజ్. సో దీంట్లో చూడండి 1 1 1 4 వన్స్ ఉన్నాయి, 4 వన్స్ ఉన్నాయి కాబట్టి +1 యాడ్ చేస్తే 5 అయిపోతాయి. సో మనం ఈవెన్ ప్యారిటీ ఇచ్చాడు కాబట్టి సో 0 తీసుకుంటాం. సో దీంట్లో 1 1 ఓకే, 1 1 కాబట్టి ఆల్రెడీ 2 వన్స్ కాబట్టి ఈవెన్ నెంబర్ 0. నెక్స్ట్ 1 and 1 +3 వన్స్. ఎన్ని వన్స్ ఉన్నాయి? 5 వన్స్ అయిపోతాయి. ఈ 5 వన్స్కి +1 యాడ్ చేస్తేమో 6 వన్స్ కాబట్టి ఇక్కడ 1 ఉండాల్సిందే. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది. ఓకే, సో 1 ఉంది. సో 1 అనేది ఈవెన్ సింగిల్ 1 ఉంది, ఆడ్ నెంబర్. +1 యాడ్ చేస్తే ఈవెన్ ప్యారిటీ కావాలి. సో ఇక్కడ 0 ఇచ్చాడు. సో దిస్ వన్ ఈస్ రాంగ్ బిట్. ఓకేనా, ఇక్కడ రాంగ్ బిట్, ఇక్కడ రాంగ్ బిట్ వచ్చేసింది. యాక్చువల్లీ ఇక్కడ 1 ఉండాలి. నెక్స్ట్ 1 చూడండి. సో 1 ఉంది, +1 యాడ్ చేస్తే 4 వన్స్ అయ్యి కాబట్టి ఈవెన్ నెంబర్, నో ప్రాబ్లం. ఇక్కడ ఆల్ జీరోస్ ఉన్నాయి కాబట్టి 0 ఇచ్చాడు, నో ప్రాబ్లం, ఈవెన్ నెంబర్. 1 1 1 3 వన్స్ +3 వన్స్ 6 వన్స్ 7 వన్స్, +1 యాడ్ చేస్తే 8 కాబట్టి ఇక్కడ 1 ఉండాల్సింది. సో దీంట్లో చూడండి 1 1 0 0 3 వన్స్. ఎన్ని? 5 వన్స్ ఉన్నాయి. 5 వన్స్ ఇక్కడ 1 తీసేస్తే 5 వన్స్ +1 యాడ్ చేస్తే ఈవెన్. సో ఇది కూడా ప్రాబ్లం లేదు. ఓకేనా, +1 యాడ్ చేస్తే. బట్ ఎర్రర్ అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ 0 ప్లేస్లో 1 ఉండాలి, 1 ప్లేస్లో 0. ఈ 2 ప్లేస్లలో మనకు ఎర్రర్స్ ఉన్నాయి. అలా ఎర్రర్స్ ఐడెంటిఫై చేయాలి. సో ఇది మనకి రాంగ్ ప్యారిటీ. రాంగ్ ప్యారిటీ. సో దిస్ వన్ ఆల్సో రాంగ్ ప్యారిటీ, రాంగ్ బిట్ అన్నమాట. ఆ ప్లేస్లలో ఐడెంటిఫై చేస్తాం. వాడు అడిగిన క్వశ్చన్ నుంచి ఎర్రర్స్ మనం ఐడెంటిఫై చేస్తాం. ఓకే, సో దిస్ వన్ ఇస్ ఏంటి మనకి ఎల్ఆర్సి కాన్సెప్ట్, లాంగిట్యూడల్ రెడినెన్సీ చెక్. ఓకే, సో డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మీరు ఒకసారి కాన్సెప్ట్ ఈజీగా స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి, మీకే అర్థమవుతుంది. ఓకే.